బిగ్ సినిమా. దిస్ ఇస్ సర్తాజ్. చాలా రోజులుగా బిగ్ స్క్రీన్ మీద బిగ్ ఫైట్ మిస్ అయిన ఆడియన్స్ ను దసరా సీజన్ ఊరిస్తోంది. ఇప్పుడు ఈసారి ఒకటి రెండు కాదు, ఏకంగా ముగ్గురు అగ్ర హీరోలు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడే అవకాశం ఉండడంతో ఇదే కదా మాకు కావాల్సింది అంటూ మురిసిపోతున్నారట మూవీ లవర్స్. మరింతకీ ఢీ అంటే ఢీ అంటున్న ఆ స్టార్ హీరోస్ ఎవరు? సత్తా చూపిస్తామంటూ వస్తున్న ఆ సినిమాలేంటి? వాలకం చూస్తుంటే టాలీవుడ్ లో మరో ముక్కోణపు పోటీకి రంగం సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే నేనొస్తున్నానంటూ బాలయ్య అఖండ 2తో కర్చీఫ్ వేసుకుని సిద్ధమయ్యాడు. అయితే అనుకున్న టైంకి వర్క్ కంప్లీట్ కాదేమో. సెప్టెంబర్ 25న అఖండ 2 రావడం కష్టమని ప్రచారం జరిగింది. కానీ తప్పకుండా వస్తుందని మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన అఖండ 2 టీజర్ సినిమాపై మరింతగా క్రేజ్ పెంచేసింది. ఇక సెప్టెంబర్ 25న సినిమా ఎట్టి పరిస్థితుల్లో దసరా బరిలో దిగుతుందని క్లారిటీ ఇవ్వడంతో బాలయ్య సినిమాపై అనుమానాలు క్లియర్ అయిపోయాయి. ఇక అదే సెప్టెంబర్ 25న మేము వస్తామంటూ పవర్ స్టార్ ఓజీతో సిద్ధమవుతున్నాడు. సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఫ్యాన్స్ పవన్ ని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపిస్తుండడం, ముఖ్యంగా ఇందులో గ్యాంగ్స్టర్ గా కనిపిస్తుండడంతో ఓజీపై అంచనాలు ఆకాశంలో కూర్చున్నాయి. అయితే ఈ సినిమా కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ అని ప్రకటించినా వస్తుందా లేదా అన్న అనుమానాలు పెరగడంతో మరోసారి ఓజీ సెప్టెంబర్ 25న రావడం పక్కా అంటూ మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేయడంతో దసరా బరిలో బాలయ్య పవన్ల మధ్య పోటీ పక్కా అన్న క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్యకి మెగాస్టార్ చిరంజీవి వచ్చే అవకాశం కాస్త గట్టిగానే కనిపిస్తోంది. క్రేజీ సోషో ఫ్యాంటసీ మూవీగా వస్తోన్న విశ్వంభర కేవలం ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది అంటూ ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు డైరెక్టర్ వశిష్ఠ. ఇక విఎఫ్ఎక్స్ పనులని జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమా కూడా మరో 2 నెలల్లో పనులన్నీ పూర్తి చేసుకుని దసరా బరిలోకి నిలవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దసరా సీజన్ బాగా కలిసొచ్చే అవకాశం ఉండడం, పైగా సెప్టెంబర్ 25 టైంకి ఈ మూవీ వర్క్ కంప్లీట్ అవడంతో అదే బెస్ట్ డేట్ అనుకుంటోందట చిత్ర యూనిట్. మరి ప్రచారంలో ఉన్నట్టుగా అఖండ 2, ఓజీ సెప్టెంబర్ 25నే వస్తాయా లేదా అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఈ సినిమాలో జోడీ కట్టేదెవరు? ఇంతకీ ఆ మూవీ టైటిల్ ఏమై ఉండొచ్చు? ఇలా సినిమాల అప్డేట్స్ తెలుసుకోవడంలో బాగా ఆసక్తి చూపిస్తారు మూవీ లవర్స్. మరి తాజాగా అలాంటి పలు క్రేజీ ఫిల్మ్ అప్డేట్స్ ఏవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయో మనం కూడా చూసేద్దాం. సినీ ఇండస్ట్రీ ఇక్కడ చీమ చిటుక్కుమన్నా అదో సెన్సేషన్. అభిమానులు ఈ గ్లామర్ వరల్డ్ ని అంతగా ఫాలో అవుతారు. మరి అలాంటి ఈ రంగంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయా అంటూ మూవీ లవర్స్ ఆరాలు తీయటం వెరీ కామన్. తాజాగా నెట్టింట్లో సర్క్యులేట్ అవుతున్న ఆ అప్డేట్స్ ఏంటో ఒకసారి చూస్తే, త్రివిక్రమ్ కాంబోలో తారక్ మరియు వెంకీ సినిమాలో సెట్స్ పైకి వెళ్తాయని నాగవంశీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ తారక్ సినిమా పేరు స్కందసేన అని, గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి కథతో వస్తోన్న ఈ ప్రాజెక్ట్ లో రానా విలన్ గా నటించనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. శక్తిమంతమైన స్వామీజీ గెటప్ లో మన బల్లాల దేవ కనిపించనున్నట్ట. ఇక విక్టరీ వెంకటేష్ తో గురూజీ తీయబోయే సినిమా పేరు వెంకటరమణ అని పక్కాగా ఉండే ఓ ఫ్యామిలీ మ్యాన్ కథతో త్రివిక్రమ్ ఈ సినిమా తీయనున్నాడని తెలుస్తోంది. ఎలాగూ వెంకీ మామకి లేడీస్ లో మామూలు ఫ్యాన్ బేస్ ఉండదు. సో అలాంటి ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నే ప్లాన్ చేసేట గురూజీ. ఇక ఇవిలా ఉంటే ప్రభాస్ స్పిరిట్ గురించి మరో క్రేజీ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఇప్పటికే రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్ సందీప్ రెడ్డి వంగాతో తీయబోయే స్పిరిట్ ని సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్ట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాని సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే దీనికోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కూడా ఇచ్చేశాట. హై వోల్టేజ్ కాప్ యాక్షన్ థ్రిల్లర్ గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ కాప్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక విజయ్ తో కలిసి జననాయగంలో స్క్రీన్ షేర్ చేసుకున్న పూజా హెగ్డే మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిందట. రజనీకాంత్ తో కూలీలో స్పెషల్ సాంగ్ లో అలరించబోతోన్న ఈ ముద్దుగుమ్మ ధనుష్ 54వ సినిమాలో నటించబోతోందని తెలుస్తోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని సమాచారం. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం మేకర్స్ అక్షరాల 15 కోట్లు ఖర్చు పెట్టారట.
ఇది తెలిసిన ఫిలిం ఫ్యాన్స్ వామ్మో ఒక్క సాంగ్కు 15 కోట్ల, ఈ బడ్జెట్తో ఒక చిన్నపాటి సినిమా తీసేయచ్చు, అసలు అంతలా ఈ సాంగ్లో ఏముంటుందో అంటూ చెవులు కొరుక్కుంటున్నారట. మొత్తానికి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో మీకసే చెప్పాలి. కనీసం ఈ సినిమాలైనా మా లక్ని మార్చకపోతాయా అంటూ ఆశగా ఎదురు చూసిన నితిన్, సిద్ధార్థులకి ఈసారి కూడా కాలం కలిసి రానట్టే కనిపిస్తోంది. మరి రిలీజ్ అయిన మొదటి రోజే డివైడెడ్ టాక్ తెచ్చుకున్న ఈ రెండు సినిమాలు అసలు బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం కలెక్షన్స్ ని కొల్లగొట్టాయో మీరే చూసేయండి. భారీ బడ్జెట్ బ్రదర్ సిస్టర్ ఎమోషన్ అంటూ ఊరించిన తమ్ముడు తొలి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో 75 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా ఫస్ట్ రోజు ఎంత కలెక్ట్ చేసుంటుందా అన్న క్యూరియాసిటీ ట్రేడ్ వర్గాల్లో బాగా కనిపించింది. వాస్తవానికి నితిన్ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా తమ్ముడు సినిమాకు థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాంలో 8 కోట్లు, ఏపీలో 12 కోట్లతో ఓవరాల్ గా తమ్ముడు సినిమాకు 20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. మొత్తంగా తమ్ముడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అయితే సినిమా లాభాల్లోకి రావాలంటే దాదాపు 25 కోట్ల షేర్, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టాల్సి ఉండగా ఈ చిత్రం మొత్తంగా ఫస్ట్ డే 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఈ కలెక్షన్స్ కాస్త షాక్ ఇచ్చేవే. ఇక సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చేయడంతో తమ్ముడు కోలుకోవడం కాస్త కష్టమే. ఇక తమ్ముడు పరిస్థితి ఇలా ఉంటే సిద్ధార్థ్ 3BHK సినిమాకు కూడా టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ కురవకపోవడం గమనార్హం. 20 కోట్ల రూపాయల షేర్, 40 కోట్ల గ్రాస్ వసూళ్లు టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా తొలి రోజు తమిళనాడులో 2 కోట్లు వసూలు చేయగా తెలంగాణ, ఏపీలో ₹1 కోటి గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. చూడాలి మరి తొలి రోజు సో అనిపించుకున్న ఈ సినిమా వసూళ్లు ఇకనైనా పుంజుకుంటాయో లేదో. అథర్వ మురళి హీరోగా నటించిన DNA సినిమా తమిళంలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులో మై బేబీ పేరుతో జూలై 11న రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొండేటి. ప్రేమిస్తే, జర్నీ వంటి సినిమాలని అందించిన సురేష్ ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటంతో రిజల్ట్ అసలు ఎలా ఉంటుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తుందట సినీ ఇండస్ట్రీ. DNA హాస్పిటల్స్లో పిల్లల్ని మాయం చేయడం, వారిని వేరే చోట అమ్మేయడం వంటి సరికొత్త కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వచ్చిన ఈ సినిమా కోలీవుడ్లో సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అథర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు సురేష్ కొండేటి. ఇక గతంలో ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా వంటి సినిమాలని సాలిడ్ హిట్స్ ని అందించిన సురేష్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండటంతో సినిమా అంచనాలని బాగానే పెంచుకుంది. 2014లో ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన సాడ్ ఇన్సిడెంట్ ని కళ్ళకి కట్టినట్టు చూపెట్టాడు డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్. క్రైమ్ థ్రిల్లర్ గా వెరీ గ్రిప్పింగ్ తో వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ మంచి సక్సెస్ అవుతుందని, గతంలో డిస్ట్రిబ్యూటర్ గా 85కి పైగా చిత్రాలను విడుదల చేశానని, ఇప్పుడు నిర్మాతగా 16వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నానని చెప్పుకొచ్చాడు సురేష్ కొండేటి. మరి మై బేబీగా వస్తున్న ఈ సినిమా అంచనాలని అందుకుని హిట్ అవుతుందా లేదా అన్నది జూలై 11న తేలిపోనుంది. గీతానంద్, మిత్రా శర్మ హీరోయిన్స్ గా నటించిన సినిమా వర్జిన్ బాయ్స్. రాజ్ గురు ఫిల్మ్స్ పతాకం మీద రాజా దరుపనేని ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి దయానంద్ దర్శకత్వం వహించారు. శ్రీహాన్, రోనిత్, జెన్నిఫర్ ఇతర పాత్రల్లో నటించిన ఈ యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ త్వరలోనే రిలీజ్ కాబోతున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్. సినిమా చేసిన తర్వాత అంటే మొన్న టీజర్ ఇదంతా వచ్చిన తర్వాత చాలామంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. వై అంటే ఎందుకు ఈ సినిమా, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, నువ్వు అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, అది ఇదని. డబ్బులు నువ్వు పెడతావా? నన్ను నమ్మి ఒకరు కోట్ల డబ్బులు పెడుతున్నప్పుడు నాకు అవకాశం ఇంపార్టెంట్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీల్డ్కి ఉద్యోగం వదులుకొని ఇక్కడికి వచ్చి నేను సర్వైవ్ అవుతుంది సినిమాల కోసం. అలాంటప్పుడు నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక దారి దొరికింది, నాకు ఒక అవకాశం దొరికినప్పుడు నేను అది చేయను, ఇది చేయను, అది చేస్తాను, ఇది చేస్తాను అనడానికి నేను ఆ స్టేజ్కి నేను వెళ్ళలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఫీల్డ్లో మనం సర్వైవ్ అవ్వాలనుకుంటున్నామో దాంట్లో ఏదో రకంగా ముందు ఎంటర్ అవ్వడం మనకు కావాలి. ఎంటర్ అయ్యి మనం ప్రూవ్ చేసుకుంటే నువ్వు నిజంగా టాలెంటెడ్ అయితే ఆ దేవుడే దారి చూపిస్తాడు. మనం చేసిన క్యారెక్టర్స్లో మాతో పాటు ఇంకెంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు. సో జస్ట్ 2-3 కాకుండా ఇంకెంతమందితో నాకు పనిచేసే అవకాశం వచ్చింది. సో ఐ వాజ్ హ్యాపీ ఎక్స్పెరిమెంటింగ్ సంథింగ్ న్యూ.
బట్ అలానే ఐ థింక్ దిస్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ. కష్టంలో ఒక మనిషికి కృతజ్ఞత అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ ఐ వాంట్ టు సే మై థ్యాంక్స్ టు దయానంద్. కమ్ హియర్, మై స్వీట్ లిటిల్ బ్రదర్. ఏదైనా సరే చెయ్యాలి ఒక తపన, మేము ముందుకు వెళ్ళగలుగుతాము, మనం చేయాలి అనేది ఒక థాట్ ఈ వయసులో రావడం అనేది కష్టం. కానీ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ హార్డ్ వర్క్ టుడే హీ స్టాండింగ్ అట్ దిస్ స్టేజ్. సో నాకు తెలిసి ఈ సినిమా అందరు సెలబ్రేట్ చేసుకుంటారండి. దీనికి హిట్ ఫ్లాప్ యావరేజ్ అని ఏమి ఉండదు. ఫ్రెష్గా సినిమా చూసి వచ్చాను. దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్ రియలీ గుడ్. అండ్ ఇది మళ్ళీ తీయలేరు ఎవరు. మేము తీయాలన్నా మేము తీయలేము, మళ్ళీ చూడాలన్నా ఇది కష్టం ఇట్లాంటి సినిమా. సో ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. సో ఇదే ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.